సంగీతం ఉన్నంతకాలం ప్రజల మనస్సులో ఘంటసాల ఉంటారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఘంటసాల సమగ్ర జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఘంటసాల ది గ్రేట్ సినిమాను వీక్షించి నేటి తరం ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో ఫణి నిర్మించిన ఘంటసాల ది గ్రేట్ చిత్ర విడుదల తేదీ పోస్టర్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, నిర్మాత అశోక్ కుమార్, సంగీత దర్శకుడు మాధవరెడ్డి పెద్ది సురేష్ తదితరులు హాజరయ్యారు. భగవద్గీత శ్లోకాలు ఆయన పాడుతుంటే ప్రజలు అందరూ ఎంతో తన్మయత్వంతో వినేవారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రజా గాయకుడిగా, ప్రముఖ సంగీత దర్శకుడిగా, అన్నిటిని మించి అమర గాయకుడిగా శ్రీ ఘంటసాల గారు దేశానికి, మన తెలుగు ప్రజలందరూ కూడా పరిచయాలు. తెలుగు వారి యొక్క మనసుల్లో చిరంజీవిగా నిలిచిన తొలితరం సినీ నేపథ్య గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వారి జీవితం ఆధారంగా రూపొందించిన ఘంటసాల ది గ్రేట్ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించడం చాలా ఆనందదాయకం. మన అందరం జీవితంలో స్ఫూర్తి పొందడానికి ప్రధాన కారణమైన ఆ భగవద్గీత శ్లోకాలు ఆయన ఆలాపిస్తూ ఉంటే ఆ చెప్పలేని ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ప్రజలు ఓలలాడుతుండేవాళ్ళు. ఆయన కంఠం, దాని యొక్క మాధుర్యం, దాంతోపాటు దాంట్లో ఉండే లాలిత్యం, అలాగే మరొక పక్క గంభీరత్వం, ఇవన్నీ కూడా మేళవించిన మహాగాయకుడు ఆయన.